వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. జగన్మోహన్ రెడ్డి ఆ దండుపాళెం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జగన్ రెడ్డి, నువ్వు ఇంకా దిగజారొద్దు, ఇప్పటికే నీ స్థాయి నేల మీదకి చేరింది, అందపాతాళానికి చేరే ప్రయత్నం చేసుకోబాకు. మెడికల్ కాలేజీల మీద నువ్వు చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలకు తెలుసు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత నమ్మించాలని ప్రయత్నం చేసినా కళ్లకు కట్టినట్టు పునాదుల స్థాయిలో ఆగిపోయిన ఆ 12 కాలేజీలు చెప్తాయి నీ నీచ పాలన గురించి. ఆఖరికి నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేసుకోవాలని దౌర్భాగ్యపు పాలన చేశావు నువ్వు. ఆ పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా సుమారుగా ఇంకో 170-180 కోట్లు ఖర్చు పెడితే కానీ పూర్తి కాని పరిస్థితి ఉంది. రాష్ట్రానికి మేలు చేయకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కనీసం నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజలకు కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు. ఆ మెడికల్ కాలేజీ కూడా అసంపూర్తిగా వదిలేసి పారిపోయావు. నువ్వా మెడికల్ కాలేజీ గురించి, పీపీపీ గురించి మాట్లాడేది? పీపీపీ అంటే అర్థం తెలుసా నీకు? వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నావు నువ్వు. నీకు ఆ సృహ సోయ ఉంటే దేశంలో ఉన్న అన్నిటికీ మీ నాన్న పేరు పెట్టుకుంటున్నావు. ఆ పులివెందుల మెడికల్ కాలేజీని నువ్వు తీసుకుని మీ నాన్న పేరు పెట్టుకుని అభివృద్ధి చేసి ప్రజలకు చూపించే ప్రయత్నం చేయి. ఎల్లకాలం నీ మాటలు నమ్మడానికి, నువ్వు చెప్పే అబద్ధాలు, నీ సొల్లు పురాణం వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయాల అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు 2 ఏళ్లలో పూర్తవుతాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలను సభ ముందుంచారు. వైసీపీ అసత్య ప్రచారాలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎండగట్టారు. కాలేజీల నిర్మాణం, సీట్ల సంఖ్య, పేదలకు వైద్య సదుపాయాలు వంటి అంశాలను లెక్కలతో సహా వివరించారు. పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణంపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చరిత్ర తెలియని వారు రాజకీయం కోసం మెడికల్ కాలేజీల నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరగాలంటే పీపీపీ విధానం అవసరం. 1996లో నేను తొలిసారి సీఎం అయినప్పుడు 6 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంది. జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలనే విధానాన్ని అప్పట్లోనే మేము అమలు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 38 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో 18, ప్రైవేట్ రంగంలో 18. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, గీతం యూనివర్సిటీలో మరో మెడికల్ కాలేజీ ఉంది. ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారంతో మెడికల్ కాలేజీలపై ప్రజలను కొందరు మభ్యపెడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన జరిగాక ఏపీకి మా హయాంలో 1819 మెడికల్ సీట్లు తెచ్చాం. 2014-19 మధ్యకాలంలో 1212 సీట్లు వస్తే 2024-25లో మరో 607 సీట్లు తీసుకొచ్చాం. గత పాలకులు 2019-2024 మధ్యన కేవలం 452 సీట్లు మాత్రమే తేగలిగారు. గత ప్రభుత్వం 8480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పింది. 5 ఏళ్లలో వాళ్ళు పెట్టిన ఖర్చు కేవలం 1550 కోట్లు మాత్రమే. ఇది మొత్తం ఖర్చులో 18%. కూటమి అధికారంలోకి వచ్చాక 15 నెలల కాలంలోనే 787 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది మొత్తం ఖర్చులో 9%. 5 ఏళ్లలో 18% మాత్రమే ఖర్చు చేసిన వాళ్ళు ఏడాదిలోనే 9% ఖర్చు పెట్టిన మాపై నిందలు వేస్తున్నారు. గత పాలకుల తరహాలో కాలేజీల నిర్మాణం చేపడితే మరో 15 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు కాలేజీలు ప్రారంభించవద్దా? పేదలకు సేవ అందించవద్దా? పార్వతీపురం కాలేజీకి అసలు టెండర్లే పిలవలేదు, కానీ నిర్మించేశామని ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. గత ప్రభుత్వ విధానం ప్రకారం కన్వీనర్ కోటాలో ప్రతి కాలేజీలో 64 సీట్లు మాత్రమే ఉంటే కూటమి ప్రభుత్వం 75 సీట్లు ఇస్తోంది. అంటే గత ప్రభుత్వానికంటే ప్రతి కాలేజీలో 11 సీట్లు ఎక్కువగా పేదలకు అందుబాటులోకి తెస్తున్నాం. మొత్తంగా పీపీపీ విధానంలో నిర్మించే 10 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో అదనంగా 110 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మా విధానం వల్ల కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. ఇది పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న అభిమానం, చిత్తశుద్ధి. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు, దుష్ప్రచారం చేపడుతున్నారు. మేం ఆ స్థాయికి దిగజారలేం. విమర్శలు చేసేవాళ్ళు పీపీపీ అంటే ఏంటో తెలుసుకోవాలి. 33 ఏళ్ల కాల పరిమితి ముగియగానే ఆ ప్రాజెక్టు ప్రభుత్వానికి తిరిగి వస్తుంది. జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టు కాలపరిమితి ముగిశాక ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చేసింది. యూపీ, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలు పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నాయి. ఇవే కాకుండా ఐఐటి చెన్నై, ఉదయ్పూర్, నాగ్పూర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పీపీపీలోనే కొన్ని ప్రాజెక్టులు చేపట్టాయి. అంత మాత్రాన అవి ప్రైవేటీకరణ కాదు. ఆర్థిక సంస్కరణలో భాగంగా పీపీపీ విధానం ప్రాచుర్యంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య సేవలు ఉచితంగానే ఉంటాయి. అవుట్ పేషెంట్ విభాగం సేవలు, మందులు, ఇతర ఆరోగ్య సేవలన్నీ ఉచితమే.
ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్సలు పీఎం ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలు ఉచితంగానే అందుతాయి. పీపీపీ విధానం వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయి, నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి, సామర్థ్యం పెరుగుతుంది. దీంతోపాటు ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి వాస్తవాలను దాచిపెట్టి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ప్రజారోగ్యం విషయంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఓ ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం వెళ్తోంది. మెడికల్ కాలేజీల విషయంలో కొందరు దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నారు. ట్రైబల్ యూనివర్సిటీని సాలూరుకు మార్చినప్పుడు మేమేమీ అభ్యంతరం పెట్టలేదు. అక్కడే ఆ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తింగిరి జగన్మోహన్ రెడ్డి పులివెందులకు మెడికల్ కాలేజీ తీసుకెళ్లాడు. తన సొంత నియోజకవర్గానికి తీసుకెళ్లాడు అనుకుందాం. ఆ మెడికల్ కాలేజీకి పేద ప్రజలు రావాలంటే ఎంత కష్టం. అదే ఏ కడప లాంటి ప్రాంతాల్లో పెట్టుకున్నట్టయితే ఆ చుట్టుపక్కల పల్లెలకి, గ్రామాలకి, చిన్న చిన్న టౌన్లకు సెంటర్గా ఉండేది. ప్రజలు వైద్య సేవల కోసం రావడానికి అనుకూలంగా ఉండేది. పులివెందులు ఎక్కడో మారుమూల పెడితే ఎలా వెళతారు ప్రజలు? ఆ సోయా జ్ఞానం కూడా లేకుండా ఏదో చేసేసాన్ని ఉద్ధరించుకోవడానికి, తన అక్రమ ఆస్తులు రేట్లు పెంచుకోవడానికి మాత్రమే పులివెందులకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు జగన్ రెడ్డి. దాంట్లో కూడా అంత అవినీతి. సుమారుగా 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మట్టి పనికి, సిమెంట్ పనికి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంతకుమించి జగన్మోహన్ చేసింది ఏం లేదు అక్కడ. ఇంకా సిగ్గు లేకుండా బరి తెగింపు మాటలు, అబద్ధపు ప్రచారాలు మానుకోవయ్యా జగన్ రెడ్డి. నీ అబద్ధాలు ఎల్లకాలం నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ పేటీఎం గాడు నమ్ముతారేమో కానీ ప్రజలు నిన్ను విశ్వసించే పరిస్థితులు లేరు అన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది.